హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనం హ్యావ్ ఫామ్ డిస్కస్ చేసుకుంటున్నాము. హ్యావ్ ఫామ్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ అనే వర్డ్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే 3 సిచ్యువేషన్స్ అనమాట. అవి హ్యావ్ ఫామ్ యూజ్ చేస్తే ఎవరైనా సరే ఈ 4 వర్డ్స్ని 3 సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తారు. మీకు అంతకంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే మనకు చాలా వరకు ఏంటిది అర్థం అవ్వడం లేదు, అసలు ఎంత చూసినా కూడా అర్థం కావడం. నాకు చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు, ఏంటో సార్ అసలు ఎంత చూసినా అర్థం కావడం లేదు అని. ఏంటో ఏమేమో ఉంటాయి. అవన్నీ చూడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మాట్లాడాలి అంటే ఈజీ, మాట్లాడాలి అంటే నేర్చుకోవడం ఈజీ. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ రాయాలి అంటే మాత్రం కష్టం. అదైతే కష్టం. నాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, ఆయనకి 80 years. ఆయన ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ పేపర్స్ రాయొచ్చు, కానీ ఇంగ్లీష్ రాయడం మాత్రం కష్టం. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీకి మీరు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చినా హీ విల్ ఆల్సో నాట్ గెట్ కంప్లీట్ మార్క్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అంటే అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇదే వాస్తవం. కానీ కొంతమంది ఈజీగా వస్తుంది అంటారు, అలా కాదు. అలాగే కొంతమంది బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అంటారు, అలా కూడా కాదు. అది కన్ఫ్యూజింగ్ అనమాట. ఒకే వర్డ్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు, అందుకని అది అందమైన లాంగ్వేజ్ అంటారు. ఇంగ్లీష్ అనేది అర్థం కాదు, అందుకనే అందమైన లాంగ్వేజ్ అంటారు. అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్. అర్థం కాంది అందమైనది ఉండదు, అర్థం కాంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనము విల్ హ్యావ్ అనే ఈ కాన్వర్జేషన్ ఒక్కసారి మనం చూసినట్టయితే, సెంటెన్సెస్ ఆల్రెడీ వీ హ్యావ్ ఫినిష్డ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ వీఆర్ రైటింగ్ హియర్. మనము 3 సిచ్యువేషన్స్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఇక్కడ దీంతో ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్యూచర్ టెన్స్, అలాగే కాన్వర్జేషన్ విత్ విల్ హ్యావ్ సెంటెన్సెస్ రాసాము. విల్ హ్యావ్ తర్వాత కూడా మనకు వచ్చేది V3నే వస్తుంది. V3 ఇప్పుడు సబ్జెక్టు హ్యావ్ ఫాము V3 అదర్ వర్డ్స్ అది వస్తుంది. ఇప్పుడు సబ్జెక్టు హ్యావ్ ఫామ్ V3. ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ చూస్తే తెలుస్తుంది అనమాట. పాజిటివ్ సెంటెన్స్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ సబ్జెక్టు విల్ హ్యావ్, హ్యావ్ ఫామ్, తర్వాత V3 డన్, MC అదర్ వర్డ్స్ అలా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి కాన్వర్జేషన్ చదివేసి మనకు అక్కడ పాజిటివ్, నెగిటివ్, HE క్వశ్చన్, WH క్వశ్చన్ ఎక్కడుందో చూద్దాము. అంతా కూడా మీరు ఎంత చదివినా, ఏ మ్యాటర్ చూసినా, వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద న్యూస్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ది ఆర్టికల్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద ప్యాసేజ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద స్టోరీ ఇట్ ఈస్, యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ సెంటెన్సెస్. మనకు పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ, HE క్వశ్చన్, WH ఇవే ఉంటాయి, వేరే ఉండవు. చెప్తున్నాను కదా, మనకేంటి అంటే ఇంపారేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా ఉంటాయి, కానీ అవి ఎక్కువగా ఉండవు. ఎక్కువగా ఉండేవి మనకి ఇవే. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ విల్ యూ హ్యావ్ గాట్ యువర్ సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్. ఇందులో బై అనే వర్డ్ కామన్ వర్డ్ అని చెప్పాను. బై అనేది ప్రతి సెంటెన్స్లో యూజ్ అవుతుంది అనమాట. అది కరెక్ట్ యూసేజ్. వాట్ హ్యాపెన్స్ సార్ ఇఫ్ ఐ డోంట్ యూస్ దట్ బై అన్నారనుకోండి, ఏమవ్వదు. సెంటెన్స్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి, ఫార్మల్ లాంగ్వేజ్ మీరు మాట్లాడాలి, కరెక్ట్ లాంగ్వేజ్ మీరు మాట్లాడాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. విల్ యూ హ్యావ్ గాట్ యువర్ సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్ అన్నా. ఈ సాయంకాలం లోపల నువ్వు సర్టిఫికేట్ తీసుకొని ఉంటావా అని. అతను తీసుకోలేదు, ఈ సాయంకాలం లోపల నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటావా అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, విల్ వచ్చింది, యూ హ్యావ్, విల్ హ్యావ్, ఓకే, విల్ హ్యావ్. గాట్ అనేది V3. దెన్ నెక్స్ట్ సెంటెన్స్ విల్ దెన్ హ్యావ్. ఆన్సర్ చెప్తున్నాడు ఏంటంటే, నో ఐ వోంట్ హ్యావ్ గాట్ మై సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్. లేదు, ఈ సాయంకాలం లోపల నా సర్టిఫికేట్ నేను తీసుకొని ఉండను అంటున్నాడు. దెన్ సబ్జెక్ట్ దిస్ ఈస్ అండ్ ఐ వోంట్ హ్యావ్. వోంట్ అనేది నేను చెప్పాను, విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్, రైట్? డు నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్, కెనాట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్, డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డజంట్, డిడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్, విల్ not is equal to won't. And what will you have done by next year? Next year వరకు నువ్వేం చేసి ఉంటావు. by next year లోపు నువ్వేం చేసి ఉంటావు. ఇక్కడ will వచ్చింది చూడండి, then have again, then ఇది V3. I will have done MCA. నేను MCA చేసి ఉంటాను అంటున్నాడు. MCA ఫినిష్ చేసి ఉంటాను. will వచ్చింది, have వచ్చింది, then done, ఓకే. ఇక్కడ got V3 కూడా వచ్చింది అని చూపిస్తున్నాను మీకు.
Then next sentence. So who will have given you money for business by 2026? 2026 అయిపోయి లోపల నీకు మనీ ఎవరిచ్చుంటారు అంటున్నారు. ఇప్పుడే ఇవ్వలేదు. దిస్ ఇస్ నాట్ 2026. 2026 అయిపోయే లోపల నీకు మనీ ఎవరిచ్చుంటారు అంటారు. సార్ ఇది అర్థం కావడం లేదు సార్ అంటారు. అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతగా మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. ద సెంటెన్సెస్ ఆర్ దేర్ బట్ వీ డోంట్ యూజ్ దెమ్. అవి మనం ఎక్కువ యూజ్ చేయము. అండ్ ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ దిస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు దీన్ని. చూడండి, హూ విల్ హ్యావ్ గివెన్ యూ. హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది, నేను చెప్పాను. అండ్ దెన్ గివెన్ P3. మై గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ గివెన్ మనీ బై 2026. అప్పటి వరకు మా గ్రాండ్ ఫాదర్ ఇచ్చుంటాడు అంటున్నాడు. మై గ్రాండ్ ఫాదర్ ఇది సబ్జెక్ట్, విల్ హ్యావ్ గివెన్ మనీ బై 2026. బై అనేది కామన్ వర్డ్ చూడండి, ప్రతి ఒక్క సెంటెన్స్లో ఉంది. విల్ హీ హ్యావ్ గాట్ రిటైర్డ్ బై దట్ టైమ్. ఆ టైం వరకు అతను రిటైర్ అయిపోయి ఉంటాడా. హీ ఈస్ నౌ ఆన్ డ్యూటీ, హీ ఈస్ వర్కింగ్ దేర్, హీ ఈస్ డూయింగ్ హిస్ జాబ్. బట్ ఇతను ఏమంటున్నాడు, 2026 లోపల రిటైర్ అయిపోయి ఉంటాడా అంటున్నాడు. అండ్ విల్ వచ్చింది హ్యావ్ గాట్ బై దట్ టైం, ఆ టైం లోపల. యా, హీ విల్ హ్యావ్ గాట్ రిటైర్డ్ బై దట్ టైం. ఆయన అప్పటి వరకు రిటైర్ అయిపోయి ఉంటాడు అంటున్నాడు. హీ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ గాట్. ఓకే, సో ఇది పాజిటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు మనము పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, హీ విల్ హ్యావ్ గాట్ రిటైర్డ్ బై దట్ టైం అంటే అవును అతను ఆ టైం వరకు రిటైర్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు మనము పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏది, హెచ్యూ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. విల్ యూ హ్యావ్ గాట్ యువర్ సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్ అన్నాము. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ మై డియర్? దిస్ ఈస్ హెచ్యూ క్వశ్చన్, HV క్వశ్చన్. ఇది హెచ్యూ క్వశ్చన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నో ఐ వోంట్ హ్యావ్ గాట్ మై సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్ అన్నాము. దిస్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. No, I won't have got. What will you have done by next year? What వచ్చింది, then this is called WH question. I will have done MCA అన్నారు. I will have done MCA, not లేదు, అలాగే will helping verb first లేదు, అలాగే WH word లేదు. Then you can say this is positive sentence. Who will have given you money for business by 2026? ఇక్కడ WH word ఉంది. When you see WH word in the beginning of the sentence, that is considered to be a WH question. So ఇక్కడ ఇది WH question. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, మై గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ గివెన్ మనీ బై 2026 అన్నాం. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ లేదు, సో హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కాదు. అలాగే నాట్ లేదు, నెగిటివ్ సెంటెన్స్ కాదు. WH వర్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లేదు, సో అది కూడా కాదు. కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. దెన్ నెక్స్ట్ సెంటెన్స్, విల్ హీ హ్యావ్ గాట్ రిటైర్డ్ బై దట్ టైమ్. ఇది ఏం సెంటెన్స్ చూడండి. సో విల్ వచ్చింది ఫస్ట్, హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, యా he will have got retired by that time. మనకి ఇక్కడ WH వర్డ్ లేదు, అలాగే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాలేదు, దెన్ నో నెగటివ్, ఇక్కడ నాట్ లేదు. కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. మనకు నెగటివ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వచ్చింది, WH క్వశ్చన్ వచ్చింది, అలాగే పాజిటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన విధానం ఇలా. ప్రాక్టీస్ కాన్వర్జేషన్ని కాన్వర్జేషన్ లాగానే చేయాలి. ఓకేనా? సెంటెన్సెస్ అన్ని కూడా మీకైతే అర్థమయ్యాయి కదా, అర్థమయ్యాయి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి. విల్ యూ హ్యావ్ గాట్ యువర్ సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్. మీరు అమెరికన్ లాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఫారెన్ కంట్రీలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా అవసరం లేదు. జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ లైక్ ఇండియన్. విల్ యూ హ్యావ్ గాట్ యువర్ సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్? నో, ఐ వోంట్ హ్యావ్ గాట్ మై సర్టిఫికేట్ బై దిస్ ఈవినింగ్. వాట్ విల్ యూ హ్యావ్ డన్ బై నెక్స్ట్ ఇయర్? I will have done MCA. Who will have given you money for business by 2026? My grandfather will have given money by 2026. Then will he have got retired by that time? He will have got retired by that time. ఎలా అనాలి అంటే యా, ఈ విధంగా అనాలి. ఎక్స్ప్రెషన్స్ అంటారు వీటిని. యా
He will have got retired by that time. No, ఈ అనేది మనము ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఆ విధంగా రావాలి, ఎక్స్ప్రెషన్స్ లాగానే రావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, హ్యావ్ ఫామ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ హ్యావ్ ఫామ్, దెన్ V3. మై డియర్, హ్యావ్ ఫామ్లో వచ్చేసి మీకు హ్యావ్, హ్యాస్, ఇవే ఉంటాయి చూడండి. సబ్జెక్ట్ వచ్చింది, ఇది హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లో వర్డ్స్, ఈ వర్డ్స్ చూడండి, ఇవే వర్డ్స్. అండ్ వీటి తర్వాత V3 వచ్చింది. యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ ఇన్ ద కాన్వర్జేషన్స్ ఆర్ ఇన్ ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద స్ట్రక్చర్స్. ఇదే ఉంటుంది. ఇది సిచ్యువేషన్ 1. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇది సిచ్యువేషన్ 1. ఓకే, ఇది సిచ్యువేషన్ 1. అండ్ ఇన్ దిస్ నో పాస్ట్ ఇండికేటర్స్, ఇందులో పాస్ట్ ఇండికేటర్స్ యూజ్ చేయొద్దు. అలాగే హ్యావ్ హ్యాస్ రాసాము, హ్యావ్ హ్యాస్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాము. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్. హ్యాడ్ అనేది రాసినప్పుడు ఒక రూల్ ఉంది. ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్, నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్, ఈ 2 ఉంటాయి. ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్ ఈజ్ ఆల్వేస్ విత్ సబ్జెక్ట్ హ్యాడ్ V3. మరి నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్ వచ్చేసి బిఫోర్ సబ్జెక్ట్ V2 ఉంటుంది. అలాగే బిఫోర్తో సమ్ అదర్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ సిచ్యువేషన్ 1 హ్యావ్ ఫామ్తో సిచ్యువేషన్ 1 ఫినిష్ అయిపోయింది. అంటే మనం ఇప్పటి వరకు మనం ఫినిష్ చేసిన సిచ్యువేషన్స్ ఎన్ని అంటే 6. మనము 6 సిచ్యువేషన్స్ ఫినిష్ చేసాం. మనకు 24-25 సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే అందులో మనం 6 ఫినిష్ చేసాం. ఓకే, 7th వన్ వచ్చేసి మనకు హ్యావ్ ఫామ్లోనే ఉంది. ఆ హ్యావ్ ఫామ్లో ఉన్న సిచ్యువేషన్ ఏది అంటే అది పొజెషన్స్ అవుతుంది. ఆ పొజెషన్స్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్ అండ్ ప్రాక్టీస్ వెల్. ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ మనము ఊరికే రాసి చూస్తే కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఎలాగైతే చెప్తున్నానో 6 hours ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఫర్ 2 months మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ మాట్లాడటం వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ అంతా ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ అయినా అంతే. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడడం రావాలి అంటే మాత్రం మినిమం 2 months డైలీ 6 hours you have to practice. So thank you very much, my dear friends. Have a nice time and have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.